చూడండి ఆ చెట్టు చెర్రీ. మార్నింగ్ చూస్తాను, సరే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ కోసుకొని తిందాం అనుకుంటా. ఇటు దుంపదేగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నీట్గా కొట్టేసి తినేస్తాయి ఆ చెర్రీ పళ్ళు మొత్తం. అది చెర్రీ ప్లాంట్ నాటి అరౌండ్ ఒక 20 days or 25 days అవుతుంది. కొత్త ప్లాంట్స్ పెడతా అన్నా కదా, పెట్టాను, చెర్రీ పెట్టాను. ఆ తర్వాత ఇది వెళ్ళిపోయాక చూపిస్తాను. ఈరోజు వేరే ప్లాంట్స్ కూడా పెడుతున్నా. బట్ కొంతమందికి ఏమో కుక్కలు పెంచుకోవటం ఇష్టం, నాకేమో మొక్కలు పెంచుకోవటం ఇష్టం. సో నిజమే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరికి హ్యాపీనెస్ ఉన్నదరికి దాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. బట్ చెర్రీ పళ్ళు చూడండి అసలు ఎట్ట తింటున్నాయి. అసలు అవి నీట్గా కొట్టేసింది. అసలు నేను మధ్యలో ఎర్రగా పండియండి 2 చెర్రీలు. సరే ఈవినింగ్ వాటర్ పడతాను ఈవినింగ్, అది పట్టేటప్పుడు తీసుకొని తిందామని చెప్పేసి అనుకున్నా. అక్కడికి వెళ్తే చక్కగా నీట్గా కొట్టేసేసి ఆ చెర్రీ ఇత్తనాలు పట్టుకొని ఆ కాళ్ళు. బట్ హ్యాపీగా ఉంది నాకైతే. ఇది మనం నాటిన చెట్లకు వచ్చే పండ్లని ఈ పక్షులు తింటూ ఉంటే అది చూడండి, ముక్కు వచ్చి ఎంత బాధ ఉంటుంది చెర్రీ. మనం కూడా తినలేమండి అంత అందంగా. సూపర్ కదా. అయిపోయింది, పక్కన నెట్టేసింది. అదే వెళ్ళి తినిద్దా. గుడ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వదలట్లా, నీట్గా వేసేస్తుంది. అయిపోయింది. చెట్టుకి 4-5 చెర్రీలు మొత్తం లేపేసినాయి. పక్కన ఇంకెక్కడ వాలే. దానిమ్మ ఉంటే వేసేసాయి అవి కూడా. ఇంకో పెద్ద చెట్టు వచ్చేసి ఉసిరి, ఇటు పక్క వచ్చేసి ఆ మధ్యలో నూనె అనమాట అది. సరే చాలే, మ్యాక్సిమం ఈరోజు ఇంకో ప్లాంట్స్ పెట్టిస్తున్నాం. మొత్తం కొంచెం బల్క్ అమౌంట్ ఛార్జ్ చేస్తుండే, ఒక 20,000 దాదాపు. అన్ని ప్లాంట్లు పెట్టాక నీట్గా చేశాక వీడియో చేద్దాం.